హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో మా ఇంట్లో మేము సమ్మక్క సారక్కను ఎట్లా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ దాంతోపాటు మా ఊర్లో కూడా జాతర ఉంటుంది, ఇంకా అది ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూపిస్తాను. అండ్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గైస్. ఫస్ట్ ఇంట్రడక్షన్తో మొదలు పెడదాము. వీళ్ళంతా నా కజిన్స్, మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి అండ్ ఇంట్రడక్షన్ అవసరం లేని మా తమ్ముడు గైజ్. అండ్ మా అమ్మతో ఇట్లా క్యూట్గా వీడియో తీసినాను. అండ్ నెక్స్ట్ చూపించేది ఎవరంటే లైక్ మా డాడీ వాళ్ళ సిస్టర్, అంటే నాకు మేనత్త అవుతుంది, నేను ఆంటీ అని పిలుస్తూ ఉంటాను. చూడ్డానికి అట్లా కనిపించదు కానీ నమ్మాలి గైజ్, ఎందుకంటే కొత్త కోడలు కూడా వచ్చింది మా ఆంటీకి. అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే లైక్ ఆ రోజు సమ్మక్క సారక్కని మేము ముందే చేసుకున్నాము, అంటే వీకెండ్ వస్తుందని లైక్ జాతర ముందే చేసుకున్నాము ఇంట్లో. ఇంకా అప్పుడైతే అందరికీ జాబ్లు ఫ్రీ ఉంటాయి, అందరు వస్తారని. అండ్ ఇంకా మా బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చినారు. అండ్ మట్టిల్లుకి ఎత్తు బంగారం ఇస్తున్నాము. లైక్ మట్టిల్లుకి ప్రతి జాతర టైంలో ఇస్తూ ఉంటాము ఎత్తు బంగారం. ఇంకా ఈసారి మా తాతయ్య ఎత్తు కూడా ఇచ్చినాము ఎత్తు బంగారం. ఫస్ట్ అయితే మా తాతయ్య అంత ఎత్తు బంగారంతో స్టార్ట్ చేసినాము. మా ఇంట్లో లైక్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఇంట్లో మనము ఆ రోజు సమ్మక్కని సారక్కని చేసుకుంటామంటే లైక్ పూజ కోసం అన్ని ప్రిపరేషన్, అంటే దేవుని ఫోటో పెట్టి అక్కడ బెల్లం పెట్టి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇట్లా బయటికి వచ్చి ఎత్తు బంగారం ఇచ్చి తర్వాత ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి కొంచెం దేవుని దగ్గర పెట్టి మొక్కుకుంటారు. మా తాతయ్యది బంగారం ఇచ్చిన తర్వాత లైక్ మా ఇంటి పక్కనే షాప్లో ఇస్తున్నాం మేము. ఇంకా మా తాతయ్యది కొంచెం ఒక బెల్లం బుట్ట తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టినారు. అండ్ దాని తర్వాత ఇక్కడ మా టిల్లుది బంగారం ఎత్తు బంగారం ఇవ్వడం స్టార్ట్ చేసినాము.
అండ్ ఇక్కడ మా టిల్లు ఎక్సైట్మెంట్ చూడండి. ఈసారి ఇంకొంచెం పెద్దగా అయినాడు కదా, ఎందుకంటే లైక్ 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తూ ఉంటాం కదా. లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు ఇంకా క్యూట్గా చిన్నపిల్లలాగా ఉండే, ఇంక ఇప్పుడు కొంచెం పెద్ద పెరిగినాడు, వానికి అర్థమవుతుంది ఏం చేస్తున్నారో. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్ పనులు చేస్తున్నాడో. లైక్ ఫస్ట్ అయితే అది వానికి రాదు, ఇంకా నా మీద ఇట్లా అంటుంటే డైరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ టైం నాన్న ఇంకోసారి అను అని వీడియో తీసినాను ఇట్లా. అండ్ చాలా క్యూటెస్ట్ గైజ్ మా టిల్లు. అండ్ ఇప్పుడు తీసుకొచ్చిన బెల్లాన్ని అక్కడ దేవుని దగ్గర పెట్టి మొక్కినాము. అండ్ దాని తర్వాత కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కినాం గైజ్. అండ్ ఇది 1 వీక్ తర్వాత జాతర టైంలో వీడియో. అంటే మేము మా ఇంట్లో సమ్మక్కని సండే రోజు చేసుకున్నాము. అండ్ ఇది ఫ్రైడే రోజు వీడియో, లైక్ మొన్న ఫ్రైడే రోజు వీడియో. మా ఊర్లోనే ఇట్లా జాతర ఉంటుంది, మేము ఇంకా ఫ్రైడే రోజు వెళ్ళి అక్కడ మొక్కులు పెట్టినాము. ఆ రోజు అసలు ఫుల్ పబ్లిక్ గైజ్, చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ రోజు జాతర చూద్దామని వచ్చినాము, ఇంకా మా మమ్మీ ఆ రోజే మొక్కులు పెడదామన్నట్టుగా మనకి సమ్మక్క సారక్కకి బియ్యం పోస్తారు. ఇంకా బియ్యం పోసి బెల్లం బుట్టలు కూడా మనము మొక్కుకొని బెల్లం బుట్టలు లోపల అమ్మవారి దగ్గర వేస్తారు. ఇంకా ఇంట్లో నుంచి బియ్యం తీసుకొచ్చి అమ్మవారికి పోస్తారు అన్నట్టు. ఇంకా మా ఆంటీ మా అమ్మ ఇద్దరు కలిసి పోసినారు బియ్యం. అండ్ ఇంకా అక్కడ జాతరలో ఎంత క్రౌడ్ ఉన్నారో అసలు వీడియో తీసేటట్టే లేదు. ఇంకా మాకు అక్కడ ఒక షాప్ కనిపిస్తే ఇట్లా ఒక పోజ్ ఇచ్చేసినాము. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.